ఆ దేవుడికి మేము ఏం అన్యాయం చేశామో ఏమో తెలియదు గాని మా నాన్నని చాలా త్వరగా తీసుకెళ్లిపోయారు. నాన్న ఒక్కసారి తిరిగి రా నాన్న, ఐ మిస్ యు నాన్న. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్న. మా నాన్న చేతే మంచిది కాదండి. ఈ చేయితో సాయం పొందిన వాళ్ళు ఈ రోజు నాకు శత్రువులవుతున్నారు. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. మా నాన్న చేతే మంచిది కాదండి. ఈ చేయితో సాయం పొందిన వాళ్ళు ఈ రోజు నాకు శత్రువులవుతున్నారు. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. మా నాన్న చేతే మంచిది కాదండి. ఈ చేయితో సాయం పొందిన వాళ్ళు ఈ రోజు నాకు శత్రువులవుతున్నారు. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. మా నాన్న చేతే మంచిది కాదండి. ఈ చేయితో సాయం పొందిన వాళ్ళు ఈ రోజు నాకు శత్రువులవుతున్నారు. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమో తెలియదు గాని ఈ జన్మలో మాత్రం నాన్న అనే పదానికే దూరమయ్యా. ఎనీవే ఐ మిస్ యు నాన్న. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్ను ఎడబాటునా కసిరే వేదనలో. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమో తెలియదు గాని ఈ జన్మలో మాత్రం నాన్న అనే పదానికే దూరమయ్యా. ఎనీవే చిన్నప్పుడు నీ ముఖం చూస్తుంటే ఎంతో ధైర్యం వచ్చేది నాన్న, కానీ ఇప్పుడు ఫోటోలో నీ ముఖం చూస్తున్నా నా కళ్ళ నుంచి నీళ్లు తప్ప ధైర్యం అయితే అస్సలు వస్తుంది నాన్న. ఒక్కసారి నా కోసం తిరిగి రా నాన్న. ఆ దేవుడికి మేము ఏం అన్యాయం చేశామో ఏమో తెలియదు గాని మా నాన్నని చాలా త్వరగా తీసుకెళ్లిపోయారు. నాన్న ఒక్కసారి తిరిగి రా నాన్న, ఐ మిస్ యు నాన్న. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్న. నాన్న బతుకున్నప్పుడు నువ్విచ్చిన ధైర్యమే నన్ను ఇప్పుడు ఈ కష్టాల్లో ముందుకు నడిపిస్తుంది. మిస్ యూ నాన్న. నాన్న బతుకున్నప్పుడు నువ్విచ్చిన ధైర్యమే నన్ను ఇప్పుడు ఈ కష్టాల్లో ముందుకు నడిపిస్తుంది. మిస్ యూ నాన్న. ఏవండి, వచ్చే జన్మలో కూడా నేను మీకు భారీగా రావాలని కోరుకుంటున్నా. మీరేమంటారు? కిందటి పండగ తీసిన బట్టలు ఈ పండగ వేసుకుంటావు కదా, నేనైతే కొత్త బట్టలు తీయడం లేదు. అదేలాగండి, కిందటి సంవత్సరం తీసిన పండగ ఇప్పుడేలా వేసుకుంటామో, కొత్త నాకు కొనాల్సిందే. కిందటి సంవత్సరం బట్టలే వేసుకొని అంటున్నావే, మరి ఈ జన్మలో నీతోనే వచ్చే జన్మలో నీతోనంటే మరి ఎలా ఒప్పుకుంటా? ఏవండి, నా హస్బెండ్ ప్రపంచంలో కల్లా బెస్ట్ హస్బెండ్. ఎందుకో తెలుసా? ఈయన నాకు ప్రతి విషయంలో ఫ్రీడమ్ ఇచ్చాడు. పాసలు దోమడంలో, బట్టలు ఉతకడంలో, వంట చేయడంలో. ఈయనకు నేనంటే ఎంత కేరింగ్ అంటే నేను ఎక్కడ టెన్షన్ పడతానని ఏ విషయం నాతో షేర్ చేసుకోడు. అన్ని వీళ్ళ ఫ్రెండ్స్ తోటే షేర్ చేసుకుంటాడు. నేను రోజంతా పనిచేసి అలసిపోతానా, నన్ను ఇంటికి వచ్చి ఏం డిస్టర్బ్ చేయడు. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే తింటాడు, ఫోన్ చూస్తాడు, పడుకుంటాడు, లేచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నాతో ఒక్క మాట కూడా మాట్లాడాడు. నా బంగారు కొండ. ఈయనకు నా హెల్త్ గురించి 2026 నుంచి మా ఆయన ఏది చెప్తే అదే చేస్తాను. మా ఆయన కూకోమంతా కూకొందును, నిలబడమంతే నిలబడతాను. 26 కాదు 66లో కూడా అదే మాట, 86లో కూడా అదే మాట. ఏమండి, మీరు చెప్పమన్నట్టే చెప్పేశానండి. షాపింగ్కి వెళ్ళడానికి డబ్బులు ఇస్తానన్నారు, ఇస్తారా? సర్లే గాని బుజ్జి, ఉదయం ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేయమన్నాను కదా, చేసావా? ఏటీఎంకి అయితే వెళ్ళాను గానీ డబ్బులు డ్రా చేయలేదండి. ఎందుకని? కార్డ్ ATM లో పెట్టగానే పిన్ ఎంటర్ చేయమందండి. మీరే కదండి ఎవరు అడిగినా ఓటీపీలు పిన్నులో చెప్పొద్దు అన్నారు. అందుకే నేను పిన్ ఎంటర్ చేయకుండా తిరిగి వచ్చేసాను. చికెన్ ఈ రోజు గెస్ట్లు చికెన్ పెట్టడమా మీద పానంతో నీలైతాందిరో మనసు, మిట్ట మిట్ట చూడంగానే సాలైతాందిరా. గంగు మీద పానం తోటి డీలైతాందిరు. పొటాటోనే కట్ చేద్దాం. ముక్కు మీద నా నవ్వు మీద ఫోకస్ చేసి 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 పెట్టి ఒంటికి అద్దరు కొట్టి లైట్ కొట్టే ముక్కు పుల్లను పెట్టి రయ్యి నవ్వుతున్న వెంగుల్లా. గంగు మీద పానం తోటి నీలైతాందిరో మనసు, మిట్ట మిట్ట చూడంగానే సాలైతాందిరా. ఫుల్లు తగ్గ బాడీ పెక్కుల డిచ్చవుతాందిరో మామ, కంగులు సూపుల మాయల సూపైతాందిరా.
జర్నీ జారిపోతుందని ఒక తండ్రి తన కూతుర్ని ఇలా అడిగాడంట, ఏమ్మా నీకు పెళ్ళైనాక నువ్వు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తావు, నన్నా నీ భర్తనా అని. దానికి ఆ కూతురు ఇలా చెప్పిందంట, ఏమో నాన్న నేను సరిగ్గా చెప్పలేను కానీ నిన్ను చూసినప్పుడు నా భర్తను మర్చిపోతాను, కానీ నా భర్తను చూసిన ప్రతిసారి నువ్వే గుర్తొస్తావు నాన్న అని సమాధానం చెప్పిందంట. రే నిన్ను మంచోడని ఎందుకంటారు తెలుసా? నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి. నన్ను ఎదవని ఎందుకంటారో తెలుసా? నేను నీ ఫ్రెండ్ కాబట్టి.